డాక్టర్ కన్సల్టెన్సీ ఫీజు 200, కానీ రోగం నయం కాకపోతే 2000 వాపసా? ఇదేదో బాగుంది, సరే ట్రై చేద్దాం. చెప్పు బాబు, ఏమైంది? డాక్టర్ నేనేం తిన్నా కానీ నాకు టేస్ట్ తెలియట్లేదు డాక్టర్. అవునా, నీకు ఒక మెడిసిన్ ఇస్తాను, వెంటనే తగ్గిపోతుంది. ఇదిగో తీసుకో. డాక్టర్ ఇది కిరోసిన్ లా ఉంది డాక్టర్. చూసావా, టేస్ట్ వచ్చేసింది కదా. 200. డాక్టర్ 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 ఏంటి బాబు మళ్ళీ వచ్చినావు, ఏమైంది? ఇందాక జరిగింది ఏది గుర్తులేదు డాక్టర్, మర్చిపోతున్నాను డాక్టర్. అర్రే అవునా, మీరేదో ఒకటి చేయండి డాక్టర్. సర్లే, నీకు ఒక మెడిసిన్ ఇస్తాను, అన్నీ గుర్తుంటాయి. ఏంది డాక్టర్, ఇందాక ఇచ్చిన కిరోసిన్ బాటిల్ ఇచ్చారు, ఏంటిది? చూసినావా, దెబ్బకి అన్నీ గుర్తొచ్చినాయి కదా. దాదా 200. 200. ఏంటి బాబు, ఏమైంది? నాకు కళ్ళు కనిపించట్లేదు డాక్టర్. అయ్యో అవునా, కళ్ళు కనిపించట్లేదా? అవును. సారీ బాబు, దానికి నా దగ్గర వైద్యం లేదు. ఇప్పుడు నీకు 2000 ఇవ్వాలి కదా వైద్యం చేయనందుకు. ఇదిగో తీసుకో బాబు. ఏంది డాక్టరు 2000 ఇస్తా అని చెప్పి 200 ఇచ్చినావు? చూసావా, కళ్ళు కనబడుతున్నాయి. దాదా 200. ఈ షర్ట్ ఎలా ఉందిరా? సూపర్ ఉంది మామా. మన షాప్ లోనే, దా తీసుకుందిరా. రే, ఈ కార్గో ప్యాంటు కలర్ షేడ్ అయినట్లుంది కదా. ఏం లేదురా మామ, బాగుంది కదా, నా షాప్ లోనే తీసుకుందిరా. పిల్లను గోగుదామంటే మనకు టైమే లేదే. రే హాయ్ రా. వచ్చారు రేడు. చెప్పురా. ఏరా, ఏం చేస్తున్నావు? ఏం లేదురా, నా లైఫ్ గురించి ఆలోచించుకుంటా. ఇంతకీ షర్ట్ ఎలా ఉందిరా? ఇది బాగున్నాయని చెప్తే మళ్ళీ కొందరు అని చెప్తాడు, బాగాలేదని చెప్తాం. షర్టు ఏం బాగాలేదురా మామ, చండాలంగా ఉందిరా అసలు. కదా, నువ్వు కొనిచ్చిందే. నా షాప్ లో మంచిగా ఉన్నాయిరా, కొనిపిద్దురా. ఏంటి జనాలు ఎవరు బయట లేరు? అన్నా, ఇయర్ బడ్స్కి రబ్బర్ టిప్స్ ఉన్నాయనా? ఉన్నాయి. ఎంతన్నా? 10 రూపాయలన్నా? సరే ఇచ్చేసేయండి అన్న. ఇదిగో అన్నా. అదేంటి తమ్ముడు 500 ఇచ్చినావు? నాకు కావాల్సింది 10 రూపాయలే. సరే ఇప్పుడు చేంజ్ లేదు. సరే నువ్వు కూర్చో, నేను తీసుకొని వస్తాను. అలాగేనా? సరే నేను కూర్చుంటాను. తమ్ముడు మొబైల్ అంత బాగుంది కానీ గ్లాస్ మాత్రం బాగాలేదే. సరే అట్లయితే గ్లాస్ మార్చేయండి అన్న. తమ్ముడు అంత బాగుంది కానీ సెల్లుకు పోచలేదు తమ్ముడు. అబ్బా నాకే నచ్చలేదా? సరే నన్ను ఒక మంచి పోచు ఇవ్వండి. అన్న గ్లాసు పోచేసరికి సెల్లు సూపర్గా ఉందన్నా. బాగుందన్న. అన్న చేంజ్ ఇస్తే. తమ్ముడు ఇదిగో తమ్ముడు. అన్న ఏంటన్నా 10 రూపాయలు ఇచ్చినావు? అవును తమ్ముడు, మొత్తం 490 రూపాయలు అయింది. 10 రూపాయలు కొందామని చెప్పి 10 రూపాయలు మిగిలిచ్చిన పోతున్నా. 10 రూపాయలది కొన్నికి వచ్చి 500 నోటు తీసుకున్నా సార్. ఈరోజు వ్యాపారం సెట్. చెప్పండి, ఏంటి మీ సమస్య? ఇది ఆరోగ్య సమస్య కాదు, మా అందానికే సమస్య. దాన్ని మీరే సాల్వ్ చేయాలి. ఈ మధ్య మా తమ్ముడు కనిపించినట్టుగా తయారవుతున్నాడు. ఎదిగి మీ తమ్ముడు ఎక్కడున్నాడు? ఇంటి దగ్గర ఉన్నాడా లేదా బయట ఉన్నాడా? అక్కడ కాదు. మరి ఎక్కడయ్యా? ఉంటే రమ్మను. చెట్టంత మనసు వెనకలు ఉంటే ఎక్కడో చూస్తావేంటి? నీ వెనకాలే చూస్తున్నామ్మా, నాకు కనిపించట్లేదు. బాగా చూడు డాక్టరు. అరే నీ అబ్బా. ఎంతైంది స్వామి? 30 రూపాయలు అయింది స్వామి. నేను ఇస్తాను రా. అన్నా నేను ఇస్తాలేనా? నేను ఇస్తాను రా. నేను ఇస్తాలేనా? ఎలాగో నన్ను డబ్బులు కట్టమని అడగరు. సరే ఒక మాట అంటే ఏమవుతుంది? ఇస్తారా? అరే నేను కడతలేరా, ఎందుకు అట్లా కొట్లాడతాను? సరే కట్టే. మొబైల్ కింద కానీ ఏమన్నా నీళ్ళలో ఏమన్నా పడిందా? లేదమ్మా, ఏం పర్లేదు. సరే చెక్ చేస్తా ఉండు.
హా, మొబైల్లో ఛార్జింగ్ అయిపోయింది తమ్ముడు. ఎక్కుతుందిలే, ఏమంటావు మొబైల్? అన్న కొద్దిసేపు పెట్టన్నా ఛార్జింగ్. కొద్దిసేపు ఛార్జింగ్ పెట్టాలనా? సరేలే. 5 minutes later. తమ్ముడు 19% ఛార్జింగ్ ఎక్కింది, తీసుకుంటావా? అన్న అది కొన్ని సార్లు ఎక్కుతుంది, కొన్ని సార్లు ఎక్కడంలో ఛార్జింగ్ ఉండి లేని కొద్దిసేపు. ఈడేంద్ర బాబు ఇట్లా తలకైందా? 10 minutes later. తమ్ముడు ఛార్జింగ్ ఫాస్ట్ ఎక్కుతుంది, 50% ఎక్కినప్పుడే తీసుకుంటావు ఫోను. తమ్ముడు ఫోన్ వస్తుంది చూడు. హలో బేబీ, చెప్పు బేబీ. ఏంటి బేబీ కాల్ చేయడం లేదు, ఏం చేస్తా? నా మొబైల్లో ఛార్జింగ్ అయిపోయింటే పెట్టుకుని వచ్చానులే. అన్న థ్యాంక్స్ అన్న, లవ్ యూ బేబీ. కొత్త కదా. ఏంట్రా రే? ఏంద్రా? అన్నా నీళ్ళు ఇచ్చావు, ముడ్డి కడుకుంటాను. ఏంట్రా ఏం చేస్తున్నావురా నువ్వు? నేను ఇక్కడ ఏం చేస్తున్నావు, నువ్వు అక్కడ ఏం చేస్తున్నావురా? ఏంటన్నా నువ్వు కూడా ఒక దొడిగా వచ్చేది, ఆ మాత్రం నీళ్ళు లేవా? చూడు ఎండిపోతుంది చూడు. నేను కడుక్కున్నాక నీకు కూడా తెచ్చిచ్చలేనా? రే నేను డాన్స్ వేయడానికి వచ్చినాను రా. అన్న ఎండిపోతుంది, వాసన చూడండి ఒకసారి. అన్న చూడు అన్న, please అన్న. ఇవ్వనన్న నీళ్ళు. వద్దురా ప్లీజ్ రా, ప్లీజ్ రా, వద్దురా. ఏ ఈ రోజు కనుక నువ్వు టీ తాగలేదనుకో మామూలుగా ఉండదు చూడు, చెప్తున్నా నీకు. రే ఎందుకు అంత గట్టి మాట్లాడుతున్నావు? ఏం చిన్న మాట్లాడలేవా? నేను రైల్వే జాబ్కి ప్రిపేర్ అవుతాను రా, కొంచెం మెల్లిగా మాట్లాడు. వీడు కూడా చదువుకుంటున్నాడా? ఒకసారి ఇల్లు చూడాల్సిందే ఎలా చదువుకుంటున్నాడు. వేడి వేడి చాయ్, టీ, సమోసాలే, మస్తున్నాయి. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి.